అంటే ఆ శివకుమార్కి మీ భార్యకి ఎట్లా పరిచయం అయింది, ఏమైంది, ఎట్లా తెలుసు? నాకు తెలియదు సార్. ఆ గెట్ టుగెదర్ పార్టీకి పోయినాక పిల్లల మీద దేశం పెంచుకున్నది సార్. ఆ గెట్ టుగెదర్ పార్టీకి వద్దనున్నా నేను. నా భార్య స్కూల్కి వెళ్తుందని అనుకున్నా. స్కూల్కి వెళ్ళకుండా గెట్ టుగెదర్ పార్టీకి పోయొచ్చింది. పోయొచ్చినాక పిల్లలను ఎట్లా పడితే అట్లా కొడుతుండే. నేను గదిరిచ్చాను 2-3 సార్లు. ఎందుకు కొడుతున్నావు అది అని గదిరిచ్చాను. పిల్లలు చెప్తే ఇంటలేరని అన్నది. సరే పిల్లలు కదా అని నేను కూడా సర్దుకెళ్ళాను సార్. నేను అట్లా ఈ 13 ఏళ్ళ జీవితంలో నాకు ఈ ఎప్పుడు రాని ఆ డౌట్ ఎప్పుడు వచ్చిందంటే గెట్ టుగెదర్ పార్టీకి వచ్చినాక ఫోన్ కాల్ మాట్లాడుతుంది. మాట్లాడేటప్పుడు ఎవరు రా అని అడిగాను. ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు మా ఎండి మేడం, డి మేడం, మా నజ టీచరు వీళ్ళ మీద చెప్తుండేది నాకు. నేను సహజంగా అమ్మాయి పేరెంట్స్తోని ఎప్పుడు మాట్లాడుతుండేది సార్. అంతకు ముందు నుంచి అయినా పేరెంట్స్తోని మాట్లాడుతుండే కదా, మాట్లాడుతుందేమో అని నేను అనుకున్నా. ఈ శివకుమార్ ఎవడో ఏందో నాకు తెలియదు సార్. తెలియదు నేను చెప్పనీకి రాదు. ఆడు ఎప్పుడు వచ్చిండు, ఎవరికి వచ్చిండు, ఇంటికి వచ్చిండా, నేను ఇంటికి వస్తే నేను ఒకటున్నా సార్. నాకు తెలియదు సార్. తెలియదు అని చెప్పాలి. ఆడు ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది కూడా నాకు తెలియదు. గెట్ టుగెదర్ ఎప్పుడు చేసుకుంది కూడా నాకు తెలియదు సార్. ఫోన్లో మాట్లాడుతుంటే ఇంతవరకే. వాళ్ళ ఊర్లో అమ్మాయితో మాట్లాడింది, వాళ్ళ ఊరు అమ్మాయిలతో. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో నెంబర్ కాంటాక్ట్లో పెట్టుకుందో వాళ్ళతో మాట్లాడింది. వాళ్ళు తీస్తే ఎవరెవరు ఎట్లా చేసింది అనేది బయటికి వెళ్తే నాకే సంతోషంగా సార్. ఎప్పుడు పోతాను గెట్ టుగెదర్కి? నాకు 2 నెలల ముందు తెలుసు సార్. అది ఆ వార్త అయితే 2 నెలల ముందు అంతే.